కోనసీమ జిల్లా అమలాపురంలో దారుణం చోటు చేసుకుంది. అయినవిల్లికి చెందిన మహేష్ అనే దళిత యువకుడిపై మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారు. కర్రలతో ప్లాస్టిక్ పైపులతో దాడికి పాల్పడుతూ వీడియోలు తీశారు. శనివారం రాత్రి బాధితుడు మహేష్ ను పలు ప్రాంతాల్లో తిప్పుతూ చిత్రహింసలకు గురిచేశారు. చివరకు దుండగుల నుంచి తప్పించుకున్న మహేష్ అమలాపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడి ఫిర్యాదుతో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఎల్లమిల్లి విజయ్, కృష్ణ, మహేష్ ను అదుపులోకి తీసుకున్నారు. అమలాపురం మున్సిపాలిటీలో పనిచేసిన సిరసపల్లి ఉదయశంకర్, రాయల్ కాలేజ్ ప్రిన్సిపల్ గుత్తుల విజయ్ కుమార్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని బలవేశారు. ఈ క్రమంలో రాజశేఖర్ అనే యువకుడు తనకు ఉద్యోగం కావాలని దళారులకు 2 లక్షలు సమర్పించుకున్నాడు. ఈ వ్యవహారంలో బాధితుడు మహేష్ మధ్యవర్తిత్వం వహించాడు. తీరా డబ్బులు ఇచ్చిన తర్వాత ఉద్యోగం రాకపోవడంతో ఆగ్రహించిన రాజశేఖర్ దళిత యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వీడియో వెలుగులోకి రావడంతో వైరల్ గా మారింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటు దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అంటే ఎదరోళ్ళకి పిల్లలు లేరా, జాబ్ ఉన్న వాళ్ళకి పిల్లలు లేరంటే రాయల్ కుమార్ అనే వ్యక్తి ద్వారా ఉదయ్ శంకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. అయిన తర్వాత మా కొలీగ్ అయినటువంటి షకిలర్ రాజశేఖర్కి జాబ్ నిమిత్తం 2 లక్షలు ఇవ్వడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు జాబ్ ఇప్పించలేదు. ఆ జాబ్ నిమిత్తం అడిగితే సెటిల్మెంట్ అయింది. సెటిల్మెంట్ అయిన తర్వాత మాకు 80,000 రూపాయలు ఇచ్చాడు. మా అబ్బాయికి హెల్త్ బాగాలేదు, చిన్న హెల్ప్ చేయండి, నేను ఒక విజయ్ అనే వ్యక్తితోటి కాన్ఫరెన్స్లో పెడతాను, ఆ వ్యక్తికి మీకు 2-3 రోజుల్లో ఆర్డర్స్ వచ్చేస్తాయని చెప్పండి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తానని చెప్పాడండి. ఉదయ్ అనే వ్యక్తి ఏం చేశాడంటే నిన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా నెంబర్ ఇచ్చి నన్ను అక్కడ రమ్మని చెప్పి వాళ్ళ చేత దాడి చేయించడం జరిగిందండి. దీంట్లో ఎల్లమిల్లి విజయ్, కృష్ణ, మహేష్, పోలిశెట్టి ఫాలోవర్స్, నాయుడు రాజు, కొంతమంది వ్యక్తులు ఉన్నారండి.